హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భద్రాద్రి టాక్స్. నేను మీ అనిల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో మన ఛానల్స్లో ఎటువంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేయక చాలా డేస్ అవుతుంది కదా, ఆల్మోస్ట్ 3 months అయితే అవుతుంది అనమాట ఎటువంటి వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేయక. సో ఇప్పుడు ఏంటంటే మా బావ వాళ్ళ ఫ్యామిలీతో ఒక చిన్న ఫ్యామిలీ ట్రిప్ అయితే ప్లాన్ చేసామన్నమాట. సో ఇది మా నడిపు బావాలది మొక్క అనమాట యాక్చువల్గా. సో ఫ్యామిలీతో వెళ్తున్నాం కాబట్టి ఒక వ్లాగ్ అయితే చేద్దామని తీస్తున్నాను అనమాట. అది కూడా మీకు చూపిద్దామని. సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది అయితే మీకు ముందు చెప్తాను. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది అనమాట. సో అప్పుడైతే మీరు మన వీడియోస్ ఈజీగా చూడొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టార్ట్. సో ఇప్పుడు మనం అయితే బంక్లో మా కార్కి టెంపోకి అయితే డీజిల్ కొట్టించి స్టార్ట్ అయిపోయాయి అనమాట. సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని ఇంట్రెస్టింగ్గా ఉందా మీకు చూడాలని. సో ముందు చెప్తాను ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది. సో ఇప్పుడైతే మా ఫ్యామిలీని చూడండి. సో డ్రైవ్ చేసేది మా పెద్ద బావ. సో మార్నింగ్ సంజయ్ అలా ఎంత రెడ్గా ఉందో. సో ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది కాబట్టి సో వీడియో తీస్తే బాగుంటుందని అయితే వీడియో క్యాప్చర్ చేశాను అనమాట. సో మేమైతే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయి మండుకుంట వరకు అయితే వచ్చేసాం అనమాట. బీజీ కొత్తూరు క్రాస్ అయ్యాం. సో మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటంటే ఖమ్మం దగ్గర కొరవి టెంపుల్ ఉంటుంది కదా, వీరభద్ర స్వామి టెంపుల్. సో ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇది మా నడిబావ వాళ్ళది మొక్క అనమాట. సో మా నడిబావ ఏంటంటే ఆర్మీ అనమాట. సో తనకి లీవ్స్ తక్కువ ఉంటాయి కాబట్టి వచ్చినప్పుడే తన ఏమైనా మొక్కులు ఉంటే అవి తీర్చుకుంటూ ఉంటారు అనమాట. సో మన పెద్దమ్మ తల్లి గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. సో మ్యాక్సిమం మా సైడ్ వాళ్ళు ఎటైనా టెంపుల్స్కైనా లేకపోతే ఎటైనా టూర్లకి ఎటు వెళ్ళినా సరే ఇటు నుంచి వెళ్తే పక్క ఈ పెద్దమ్మ తల్లి గుడి దగ్గర అయితే ఆగుతాం అనమాట. సో అమ్మవారి దగ్గర ఆగి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని స్టార్ట్ అవుతాం అనమాట. సో మా పెద్ద బావ పెద్ద అక్క. సో మా అక్క అయితే ఇప్పుడు టెంపుల్లోకి వెళ్తాం అనమాట. సో మా సైడ్ అంటే మా భద్రాచలం మణుగూరు ఇటు సైడ్ వాళ్ళు ఏంటంటే ఏదైనా టూర్స్కి ఏదైనా లాంగ్ ట్రిప్ వెళ్ళిపోయినా ఇటు సైడ్ నుంచి వెళ్తే మాత్రం పక్కా టెంపుల్ దగ్గర ఆగుతారు. సో ఇంకా టెంపుల్ దగ్గర వచ్చాక మార్నింగ్ ఇంటి దగ్గర బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి పాలన్స్లో బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగానమాట. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది. మ్యాక్సిమం మైబాద్ వరకు అయితే వచ్చేసాం అనమాట. మనం ఇక్కడ స్ట్రైట్గా పోతే సిటీలోకి వెళ్తాం. కొంచెం లెఫ్ట్కి వెళ్తే మొత్తం బైపాస్ నుంచి
ఇంకా కురవి టెంపుల్కి స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో మనం స్ట్రైట్కి వెళ్తే మైబాద్ సిటీలోకి వెళ్తాం అనమాట. సో ఇది మొత్తం బైపాస్ మొత్తం అంటే ఫ్లైఓవర్ టైప్ అనమాట. ఇది ఇంకా ఫ్లైఓవరే. సో కింద రైల్వే ట్రాక్ ఉంటుంది అనమాట. సో కింద ట్రైన్స్ వెళ్తూ ఉంటే పైన మనం వెళ్తూ ఉంటాం అనమాట. సో ఇంకా ఇక్కడ నుంచి మన మైబాద్ నుంచి ఒక 20-25 కిలోమీటర్స్ ఉంటుంది అనుకోండి, నాకు కరెక్ట్గా తెలియదు. సో ఒక 20-25 కిలోమీటర్స్ అయితే ఉంటుంది కురవి. ఒక చూడండి కింద బొగ్గు ట్రైన్ వెళ్తుంది కదా, సో కింద రైల్వే ట్రాక్ అనమాట. సో ఇంకా అక్కడికి వెళ్ళాక అక్కడ ఒక రూమ్ తీసుకొని మన తెచ్చుకున్న ఐటమ్స్ అంటే కుకింగ్కి కావాల్సిన ఐటమ్స్ అవన్నీ తెచ్చుకున్నాం కదా, సో అవన్నీ పెట్టేసుకొని అంటే పెట్టుకొని టెంపుల్లోకి వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని ఇంకా కాసేపు అక్కడ టెంపుల్ దగ్గర ఉండి ఈవినింగ్ అయితే స్టార్ట్ అవుతాం. ఇక ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే ఇంకా టెంపుల్ దగ్గరికి అనమాట. సో ఇక్కడ ఆర్చ్ కనపడుతుంది కదా, సో ఇది ఆర్చ్ టెంపుల్ ఆర్చ్ అనమాట. సో ఇక్కడ నుంచి ఇంకా ఒక టెంపుల్ దగ్గరికి ఒక 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. సో మనం అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం, రీచ్ అయిపోయాం టెంపుల్ దగ్గరికి. సో అదో కనిపిస్తుంది కదా, అదే టెంపుల్ అనమాట. సో శ్రీ వీరభద్ర స్వామి వారి టెంపుల్ అనమాట. సో మనం ఇంకా అక్కడికి వెళ్ళి ఒక రూమ్ అయితే తీసుకుంటాం. ఆ రూమ్ తీసుకొని ఆ రూమ్ దగ్గర అన్నీ మనం తీసుకొచ్చిన లగేజెస్ అవన్నీ పెట్టుకొని ఒక వంట చేసి ఆంటీ ఏదో ఒక ఆంటీని తీసుకొచ్చుకున్నాం అనమాట. సో ఎందుకంటే మనం టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి మనం చేసుకుంటే చాలా టైం పడుతుంది కదా. సో మా ఫ్యామిలీ మొత్తం టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆంటీ ఇంకా కుక్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇంకా ఇక్కడ రూమ్స్ ఏంటంటే రూము గ్యాస్ పొయ్యి మొత్తం వాళ్ళే ఇస్తారు, మొత్తం కలిపి రెంట్ తీసుకుంటారు అనమాట. సో ఇక్కడ పింక్ కలర్ శారీ ఉంది కదా, మా పింక్ అక్క అనమాట. సో అక్క వాళ్ళది అనమాట ఈ బుక్. ఇక్కడ బ్లూ కలర్ షర్ట్ వేసుకుంది కదా, సో వాళ్ళ బావ నరిబావ అనమాట. సో ఇక్కడ ఉన్నారు కదా బావ చిన్న బావ, వైట్ షర్ట్ వేసుకొని ఉన్నారు కదా, ఆ బావ చిన్న బావ అనమాట. సో మా దివ్య అక్క ఉంటుంది, ఇంకా మా దివ్య అక్క రెడ్ కలర్ శారీ పెట్టుకుని గుమ్మం దగ్గర ఉంది కదా, సో మా అక్క అది లాస్ట్ నా దివ్య అక్క అనమాట. సో ఇంకా ఇక్కడ నుంచి టెంపుల్లోకి వెళ్ళి దేవుని దర్శనం చేసుకుని మా పింక్ అక్క కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది Dakshu01 అని. సో షార్ట్ వీడియోస్ చేస్తూ ఉంటుంది అనమాట, అందుకని వీడియో తీస్తుంది చూడండి. సో వీలైతే మీరు కూడా ఆ ఛానల్లో వెళ్ళి చూడండి, మొత్తం చాలా ఫన్నీగా ఉంటాయి అనమాట. సో కుదిరితే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా మా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అనమాట. సో అప్పుడు మనం ఈజీగా మీరు మన వీడియోస్ చూడవచ్చు అనమాట. సో ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో ఆ మేకపిల్ల ఏంటంటే భయపడుతుంది, దానికి మొత్తం మనుషులే ఉన్నారు, మేకలు వెళ్ళవు కదా, అది ఒక్కటే ఒంటరిగా ఉంది కదా. సో అది అందుకని చాలా భయపడుతుంది, రాత్రి అనమాట లాక్కపోతున్నాం మేము. సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం, మీకు టెంపుల్ ఎంట్రన్స్ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట, ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని పక్కన ఇంకో అమ్మవారిలో సంథింగ్ టెంపుల్ ఉంటుంది, అక్కడ మనం మేకపోతులు జలతా ఇచ్చుకొని జలతా ఇచ్చిన తర్వాత ఇంకా అక్కడే ముందే కటింగ్స్ అంటే కటింగ్ చేసే వాళ్ళు ఉంటారనమాట. సో ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి దర్శనానికి వెళ్తారు చాలామంది ఎంట్రన్స్. ఇక చూడండి టెంపుల్ ఎలా ఉందో చూడండి మొత్తం. మేకపిల్ల కూడా మనకైతే త్వరగా జలత అయితే ఇచ్చేసింది అనమాట. సో ఇంకా కటింగ్ చేయించమే అక్కడ లెఫ్ట్ సైడ్ ఒక ఇల్లులో రూమ్ కనపడుతుంది కదా, సో అక్కడ కటింగ్ చేస్తారనమాట. తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేస్తాం ఇప్పుడు కటింగ్కి. సో ఇక్కడైతే కటింగ్ అయితే ఇచ్చేసాం అనమాట. సో ఇప్పుడు కటింగ్ చేసేది మందే అనమాట. సో కట్ చేస్తున్నారు మన మేకపిల్లని. సో ఇక్కడ కనిపిస్తున్నారు కదా, తను మా బాబాయ్ అనమాట. సో ఇంకా ఇక్కడ కటింగ్ చేసుకుని వెళ్ళి రూమ్లో ఇంకా కర్రీ వండేసుకుని మొత్తం అయిపోయింది అనమాట. ఓన్లీ కర్రీ ఒకటి వండితే మొత్తం అయిపోయినట్టే. సో ఇంకా కర్రీ మొత్తం అన్నీ అయిపోయింది అనమాట. సో అక్కడ మాకు కనబడుతున్నారు కదా మా మామయ్య అక్కడ కుర్చీ చైర్ దగ్గర.
సో ఇంకా కర్రీ అక్కడ వండేసేసుకొని తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని అయితే మనం రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. సో ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. Just prove this story.